ఆంధ్రప్రదేశ్లోని మహిళలకు సీఎం చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్రంలోని మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడానికి స్వయం సహాయక సంఘాలను ఏర్పాటు చేసింది. ప్రోత్సాహకాలు అందిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే డ్వాక్రా సంఘాలకు వడ్డీ లేని రుణాలు మంజూరు చేస్తున్నారు. మహిళలకు మరింత మేలు చేకూర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరో ఆఫర్ ప్రకటించింది. కొత్తగా ఏర్పడిన సంఘాలకు వర్కింగ్ క్యాపిటల్ సమస్యలు ఎదురవుతున్నాయి. ఈ సమస్య పరిష్కారం కోసం 2024 ఆగస్టు తర్వాత ఏర్పడిన డ్వాక్రా సంఘాలకు రివాల్వింగ్ ఫండ్ మంజూరు చేయాలని నిర్ణయించారు. రివాల్వింగ్ ఫండ్ కింద ఒక్కో గ్రూపు సభ్యులకు 15,000 మంజూరు చేస్తారు. ఇంకో విశేషం ఏంటంటే ఈ 15,000 రూపాయలు తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేదు. స్వయం సహాయక గ్రూపుల ద్వారా మహిళలు ఉపాధి పొందడానికి ఈ రివాల్వింగ్ ఫండ్ ఉపయోగపడుతుందని ప్రభుత్వం ఆలోచన. పాత సంఘాలు చాలా వరకు బలంగానే ఉన్నాయి. కొత్తగా ఏర్పడిన డ్వాక్రా సంఘాలను కూడా ఆర్థికంగా బలోపేతం చేయడానికి ఈ గ్రూపుల్లోని మహిళలను ప్రోత్సహించడానికి ఈ నిధులు కేటాయిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ మొత్తాన్ని ఉపయోగించుకొని మహిళలు చిన్న చిన్న వ్యాపారాలు ప్రారంభించి ఉపాధి పొందవచ్చని సూచిస్తున్నారు.